భారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ సుమాంజలి అర్పించుకుంటూ ఈరోజు మనం శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో 1వ అధ్యాయంతో ప్రారంభిద్దాం. 1. ప్రపంచమంతా యోగమాయ చేతిలో ఉంది. అలా సూతుడు చెప్పినది విని సౌనకాది మహామునులు అడిగారు, సూత, సర్వ పాపాలు నాశనం చేస్తుందయ్యా. కృష్ణ చరిత్ర అలాంటి ఉత్తమ కథ వినిపించావు సంగ్రహంగా. అయితే ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి విని. విష్ణుదేవుడి అంశావతారం కదా శ్రీకృష్ణుడిది. అడవిలో శివుడి గురించి తపస్సు చేశాడెందుకంట? ఇది మొదటి సందేహం. రెండో సందేహం ఏమిటంటే, పార్వతీదేవి శ్రీకృష్ణుడికి వరమివ్వడమేమిటి? భగవంతుడైన కృష్ణుడు శివపార్వతుల్ని ఆరాధించడమేమిటి? వారికంటే కృష్ణుడే తక్కువవాడంటావా? అడగవలసిన ప్రశ్నే అడిగారు అంటూ అందుకున్నాడు సూతుడు. దీని కారణం వ్యాసదేవుడి నోట విన్నది విన్నట్లు వినిపిస్తాను నేను, వినండి. వ్యాసుడు చెప్పిందంతా విని జనమేజయుడి సందేహం మరింత అధికమైంది. అందుకని అతడు మళ్ళీ అడిగాడు, మునీంద్ర, పరమ కారణ స్వరూపమైన దేవీ మహిమ మనోహరంగా వినిపించావు. అయితే నా సందేహం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. విష్ణు భగవానుడి అంశావతారం శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించాడు. చిత్రంగా ఉంది. సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వసిద్ధిప్రదుడు కృష్ణ పరమాత్మ మామూలు మనిషిలాగా తపస్సు చెయ్యడమేమిటి? సృష్టి స్థితిలయాలు 3 చెయ్యగలడతడు. అలాంటివాడు అంత ఘోరమైన తపస్సు చేశాడా? దానికి వ్యాసుడిలా చెప్పాడు, నాయన, నువ్వన్నది నిజమే. విష్ణు భగవానుడు దేవతల కార్యం ఒక్కడే చెయ్యగలడు. పరమేశ్వరుడే అతడు. అయితే మనిషి శరీరంతో ఉన్నాడతడు. మానవ స్వభావంతో ఉన్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తున్నాడు. అందుకని ఒక ఆదర్శ మానవుడిలా ప్రవర్తించాడు. వృద్ధుల్ని పూజించాడు, గురుజనుల్ని నమస్కరించాడు, బ్రాహ్మణ సేవ చేశాడు, దేవతల్ని ఆరాధించాడు. శోకమప్పుడు శోకించాడు, సంతోషమప్పుడు సంతోషించాడు, దైన్యమప్పుడు దైన్యమును ప్రదర్శించాడు, స్త్రీలతో విషయభోగాలు అనుభవించాడు, లోకాపవాదాలు వహించాడు. మనిషిలో అప్పుడప్పుడు కామము, క్రోధము, లోభము మొదలైనవి ఎలా పుట్టుకు వస్తాయో అతడిలోనూ అలాగే పుట్టుకు వచ్చాయి. మనిషి శరీరం ధరించాక అతడు నిర్గుణుడు ఎలా కాగలడు? గాంధారి శాపం వల్ల, బ్రాహ్మణ శాపం వల్ల యాదవ వంశం అస్తమించింది. శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడు. శ్రీకృష్ణుని భార్యల్ని దొంగలెత్తుకుపోయారు, వాళ్ళని దోచుకున్నారు. అర్జునుడంతటి వాడు అడ్డుకోలేకపోయాడు. కృష్ణుడింటి నుంచి ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మాయమైపోయారు. ఏమయ్యారో తెలుసుకోలేకపోయాడతడు మనుష్య దేహం ధరించడం చేత. అతడి చేష్టలు మనిషిలాగే జరిగాయి. అయినప్పుడు అతడు శివుణ్ణి సేవించడంలో చిత్రమేముంది? శివుడు సర్వేశ్వరుడు, విష్ణుదేవుడి ఉత్పత్తికి కారణస్వరూపుడు, సుశిస్తినాథుడు, సనాథుడు. కనుకనే విష్ణువు అతన్ని పూజిస్తాడు. కనుక రాముడు, కృష్ణుడు శివుణ్ణి పూజించడంలో వింతేమీ లేదు. ఓంకారంలో అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణుస్వరూపం, మకారం శివస్వరూపం. అర్ధమాత్ర మహేశ్వరీ స్వరూపం. బ్రహ్మ కంటే విష్ణువు ఉత్తముడు, విష్ణువు కంటే శివుడు ఉత్తముడు, శివుడి కంటే శక్తి ఉత్తమురాలు అంటారు పండితులు. అంచేత శాస్త్రాలన్నీ శక్తినే సర్వోత్తమ స్థానంలో నిలుపుతున్నాయి. భగవతి మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఉచ్చరించరాని అర్ధమాత్ర ఆమె నిత్యస్వరూపిణి. ఆమె విష్ణువు కంటే శివుడు శ్రేష్ఠుడైనప్పుడు శ్రీకృష్ణుడు శివుణ్ణి పూజించాడంటే సందేహమెందుకు? పూర్వం సృష్టి చెయ్యడం కోసం బ్రహ్మ శివుణ్ణి ఉపాసించాడు. అప్పుడు అతడి ముఖం నుంచే అవతరించాడు శివుడు వరమివ్వడానికి. అతడు రుద్రమూలుడయ్యాడు. రుద్రమూలుడి అంశలో రెండో శివుడు పుట్టాడు. అదుగో అతడే సర్వపూజ్యుడు. ఇక మూలరుద్రుడి మాట చెప్పేదేముంది?
దేవీ తత్వ సాన్నిధ్యంలో ఉండబట్టి అంతటి మహత్వం కలవాడయాడు శివుడు. యోగమాయ ప్రేరణ వల్ల విష్ణు భగవానుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. కనురెప్పపాటులో విశ్వాలు సృష్టి చేస్తుంది, పాలిస్తుంది, సంహరిస్తుంది దేవి. ఆమె శ్రీకృష్ణుణ్ణి పుట్టగానే కారాగృహం నుంచి గోకులం చేర్చింది నందుడింట. ఆమె కంసుణ్ణి చంపడం కోసం రామకృష్ణుల్ని మధుర తీసుకువెళ్ళింది. జరాసంధుడికి కృష్ణుడు భయపడినప్పుడు ఆమె అతన్ని ద్వారక చేర్చింది. ఆమె యనమండుగురు పట్ట మహాదేవుల్ని 16,050 మంది భార్యల్ని అతడికిచ్చి స్త్రీలోలుల్ని చేసింది. ఒక్క అందగత్తె చాలు మగాన్ని ప్రేమపాశాల్లో దృఢంగా బంధించడానికి. ఇక 16,050 మంది అందగత్తెలంటే చెప్పేదేముంది? కీలు బొమ్మల మగాన్ని ఆడించగలవాళ్ళు. సత్యభామ అతన్ని పైట కొంగున కట్టి తిప్పుకుంది. ఆమె కోసం స్వర్గానికి వెళ్ళి పారిజాతం పట్టుకు వచ్చాడతడు. దేవేంద్రుడితో దెబ్బలాడి ధర్మం నిలుపవలసిన తాను శిశుపాలుడికి తల్లిదండ్రులు మాట ఇచ్చిన రుక్మిణిని ఎత్తుకువచ్చి పెళ్ళాడాడు. పరస్త్రీని అపహరించడం కాదంటావా అది? మోహమనే వలలో పడినవాడు ఎంతకైనా తెగిస్తాడనే కదా అర్థం. మూల ప్రకృతిలోంచే బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతల ఉత్పత్తి. ఆ ప్రకృతిలోంచే తామసాహంకారంతో చరాచరమైన జగత్తంతా పుట్టింది. బ్రహ్మ అహంకారంతో వదిలేశాడనుకో, అప్పుడు సృష్టి కార్యమే మానేశాడన్నమాట. అహంకారం చేపడితేనే సృష్టి చెయ్యగలుగుతాడు. అహంకారం విడిచిపెట్టి జీవి సంసారం బంధనాల నుంచి ముక్తి పొందుతాడు. అహంకారానికి లొంగిపోయిన వాడు బంధనాల్లో బంధితుడవుతాడు. ఆలుబిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, చుట్టాలు పక్కాలు బంధనకారకులు కారు. అహంకారమే బంధన కారణం. నేనే అన్నీ చేస్తున్నాను, నేనే బలవంతుణ్ణి, నేనే ఫలానా పని చేశాను, ఫలానా పని నేనే పూర్తి చేస్తాను, ఇలా అహంకారంతో అనుకుని మనిషి తన బంధనాలు తానే బంధించుకుంటాడు. కారణం లేని కార్యం ఉండదు, మట్టి లేని కుండ ఉండదు. అహంకారం ఉండబట్టే విష్ణువు విశ్వాన్ని పాలిస్తున్నాడు. అహంకారమే లేకపోతే అతడు చింతా సముద్రంలో మునిగి ఉండేవాడు. అలాగే అహంకారం లేని మనిషి చింతాక్రాంతుడవుతాడు. అహంకారమే లేకపోతే అవతారాలు ఎత్తకనే పోయేవాడు విష్ణుమూర్తి. అజ్ఞానానికి మూల కారణం అహంకారం. అహంకారంలోంచే సంసారం పుడుతుంది. అహంకారం నిండిన మనిషిలో అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేనివాన్ని సంసార బంధాలుండవు. లోకంలో సత్వగుణులు, రజోగుణులు, తమోగుణులు అని 3 రకాల పురుషులుంటారు. సత్వగుణులు సృష్టి చేస్తారు, రజోగుణులు పాలిస్తారు, తమోగుణులు సంహరిస్తారు. సత్వగుణులు బ్రహ్మలో ఔపిస్తారు, రజోగుణులు విష్ణువులో ఔపిస్తారు, తమోగుణులు శివుడిలో ఔపిస్తారు. ఈ ముగ్గురిలోనూ అహంకారం ఔపడుతుంది. తత్వజ్ఞానులైన మహాపురుషులు చెప్పిన రహస్యమిది. అంచేత నిర్వివాదమైన విషయమిది. ముగ్గురు దేవతలు అహంకార బద్ధులే. విష్ణు భగవానుడు తన ఇష్ట ప్రకారం అవతారాలెత్తుతాడని అంటారు. బుద్ధి లేని పండితులు కొందరు. ఎంత మూర్ఖుడైనా దుఃఖదాయకమైన గర్భవాస నరకం కోరుకోడు. భగవంతుడు కోరుకుంటాడా? అదిగో ఆ తెలివి మాలిన పండితులే అంటారు. మలమూత్రాలతో నిండిన కౌసల్య గర్భంలోనూ దేవకి గర్భంలోనూ విష్ణుమూర్తి నివసించడానికి కోరుకున్నాడని. వైకుంఠం కాదని గర్భవాసంలో ఏం సుఖముందని అలా కోరుకుంటాడతడు. కోటి వేదనలు వేధిస్తాయి కదా గర్భవాసంలో. తిరిగి తల్లి గర్భంలో పడకుండా ఉండాలని సామాన్యుడు కూడా యజ్ఞాలు దానాలు చేస్తాడు. విష్ణుమూర్తి స్వతంత్రుడే అయితే గర్భవాసం ఇష్టపడతాడా? తన ఇష్టమే సాగితే అంత దుఃఖం ఎందుకు తెచ్చిపెట్టుకుంటాడు? అంచేత జనమేజయ, ఈ ప్రపంచమంతా ఆ యోగమాయ చేతిలోనే ఉందని తెలుసుకో. పిపీలకాది బ్రహ్మ పర్యంతం మనుషులు, దేవతలు, పశువులు, పక్షులు యావన్మంది ఆ దేవి అధీనులే. సాలెపురుగు తాను పన్నిన గూడులో తానే తగులుకుంటుంది.
అదిగో అలాగే బ్రహ్మ, విష్ణువు, శివుడు మాయాతంతువులు తగులుకొని భ్రమిస్తూ ఉంటారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది మొదటి అధ్యాయం సంపూర్ణం. 2 మహిషాసురుడి కథ. జనమేజయుడు అడిగాడు, మునీంద్ర, యోగీశ్వరి ప్రభావం విస్తరించి వినిపించావు, ఆమె దివ్య చరిత్ర వివరించు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు యావత్తు ఆ దేవి నుంచే పుట్టిందని తెలిసాక ఆమె చరిత్ర వినాలని కుతూహలంగా ఉంది నాకు. వ్యాసముని ఇలా అందుకున్నాడు, నాయనా, అంత శ్రద్ధగా అడుగుతున్నావు నువ్వు. శ్రద్ధగా శాంతంగా వినేవారికి భగవతి చరిత్ర వినిపించని వాడు మూర్ఖుడు. కనుక చెబుతాను విను. పూర్వం మహిషాసురుడు రాజ్యమేలుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జరిగింది. మహిషాసురుడు మేరు పర్వతం మీద ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు మహిషాసురుడు. బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. హంస మీదెక్కి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. మహిష, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అన్నాడు. పితామహ, అమరత్వం కావాలి, నాకు మృత్యు భయం లేకుండా వరమియ్యి అన్నాడు మహిషాసురుడు. పుట్టినవాడికి చావు తప్పదు అన్నాడు బ్రహ్మ. చచ్చినవాడికి పుట్టుక తప్పదు. ప్రతి ప్రాణికి చావు పుట్టుకలు తప్పనిసరి. కాలం రావడంతోనే ప్రతి ప్రాణి నశించక తీరదు. కొండలు, సముద్రాలు నాశనమైపోతాయి. అంచేత అమరత్వం తప్ప ఇంకా ఏం కావాలో కోరుకో, ఇస్తాను. అయితే దేవతలు, దానవులు, మానవులు, వీరిలో మగవాళ్ల చేత చావు లేకుండా వరమియ్యి. మగాడే చంపలేనప్పుడు ఆడది ఎలాగూ చంపలేదు. అంచేత మగాళ్ల చేత కాక ఆడదాని చేత చావు కలగని. ఏమంటే ఆడది నా ముందే ఏమాత్రం కనుక నేనే చంపి పారేస్తాను అన్నాడు మహిషాసురుడు. నీ కోరికే కాని అన్నాడు బ్రహ్మ. ఆడదాని చేతే నీకు చావురాని. పరమపురుషుడెవ్వరూ నిన్ను చంపలేడు. వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. మహిషాసురుడును రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఎవడి మహిషాసురుడు అడిగాడు జనమేజయుడు. ఎవడి కుమారుడు? ఇంత బలవంతుడెలా అయ్యాడతడు? మహిష రూపం ఎలా వచ్చిందతడికి? వ్యాసముని చెప్పుకుపోయాడు. ధనువుకి రంభుడు, కరంభుడు అని 2 కుమారులుండేవాళ్ళు. వాళ్ళకి సంతానం లేదు. అందుకని కరంభుడు పంచనదం నీళ్లలో మునిగి ఎన్నో సంవత్సరాలు పరమ తపస్సు చేశాడు. రంభుడు రసాల వటవృక్షం మీద పంచాగ్నుల మధ్య తపస్సు చేశాడు. దేవేంద్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు కొన్నాళ్ళకి. పంచనదంలో మొసలి రూపంలో ములిగి కరంబుడి కాళ్ళు పట్టేశాడు. కదలకుండా చేసి చంపేశాడు. అది రంభుడు విన్నాడు, మండిపడ్డాడు. తన చేతులు, శిరస్సు కోసి అగ్నిహోత్రంలో హోమం చేయడానికి సంకల్పించాడు. తన ఎడం చేత్తో తన జుత్తు పట్టుకున్నాడు. కుడి చేత్తో కత్తి పుచ్చుకున్నాడు. ఉత్తర క్షణంలో తల నరుక్కుంటాడు. ఇంతలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రాక్షసవీరా, ఆగు, మూర్ఖుడిలా ఉన్నావు. నీ తల నువ్వే నరుక్కుంటున్నావు. ఆత్మహత్య అది దుఃఖసాధ్యం. వరం కోరుకో, చావకు. చచ్చి ఏం సాధిస్తావు అన్నాడు. జుత్తు వదిలేశాడు రంభుడు. అగ్నిదేవా, చేతులు జోడించి అన్నాడతడు. అయితే 3 లోకాలు జయించగల కుమారుణ్ణి అనుగ్రహించు నాకు. దేవతలు, దానవులు, మానవులు ఎవరూ వాణ్ణి ఓడించలేకపోవాలి. వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగి ఉండాలి. అమిత బలవంతుడై ఉండాలి. సర్వలోకాభివందితుడు కావాలి. అలాగే కాని అన్నాడు అగ్నిదేవుడు. ఇక ఆత్మహత్య మానుకో. నువ్వు కామించిన స్త్రీ నువ్వు కోరుకున్న కొడుకుని కంటుంది. అగ్నిదేవుడికి సాగిలబడి మొక్కాడు రంభుడు. అక్కడి నుంచి వచ్చేశాడు. దారిలో యక్షులుండే మనోహరమైన చోట అందమైన గేదెను చూశాడు. దాని మీద మనసు పోయిందతడికి.
అక్కడ ఎంతోమంది యవ్వనవంతులు అందగత్తెలు ఉన్నారు. అయినా వాళ్ళ మీద మనస్సు పోలేదతడికి. విధి విధానం గేదెతో రమించాడతడు. గేదె కూడా ఇష్టపడింది. గేదెకి చూలు నిలిచింది. దాన్ని తీసుకుని పాతాళానికి వెళ్ళాడు రంభుడు. ఒకనాడు ఒక పోతు దాంతో కలియడానికి వచ్చింది. రంభుడు పోతుని చంపడానికి ఉరికాడు. పోతు తిరగబడింది. కొమ్ములతో పొడవడానికి తయారైంది. అతడి గుండెల్లో పొడిచి పారేసింది. చచ్చి ఊరుకున్నాడు రంభుడు. ప్రియుడి మరణంతో భయపడి దౌడు తీసింది గేదె. పరుగెత్తి ఒక మర్రి చెట్టు కింద యక్షుల శరణు చొచ్చింది. ఎనుపోతు కామవాంఛతో దాని వెంట పరుగెత్తుకు వెళ్ళింది. బలవంతంగా గేదె మీదికి వెళ్ళింది. గేదె ఏడుస్తూ అరిచింది. దానిని రక్షించడం కోసం ఎంతో మంది యక్షులు నడుం కట్టారు. ఎనుబోతు పేట్రేగిపోయింది. యక్షులు చుట్టుముట్టారు. బాణాలు కుమ్మరించారు. ఎనుపోతు మరణించింది. రంభుడి శవంతో దాన్ని చితిమీద పెట్టి అగ్గి ముట్టించారు యక్షులు. సహగమనానికి సిద్ధపడింది గేదె. యక్షులు వారించారు, వినలేదు. గేదె చితిలో ఉరికింది. ఉత్తర క్షణంలో చితి నుంచి ఒక మహిష రూపధారి మరో శరీరంతో రంభుడు బయటికి వచ్చారు. రంభుడు ఈ మారు రక్తబీజుడని పేరు పడ్డాడు. అదిగో మహిషరూపుడే మహిషాసురుడు, రంభుడి కుమారుడు, మహావీరుడతడు. కొంతకాలమయ్యాక రాక్షసులు మహిషాసురుణ్ణి రాజుగా అభిషేకించారు. రక్తబీజుడు గొప్ప పరాక్రమవంతుడయ్యాడు. దేవతలు, దానవులు, నరులు ఎవ్వరూ అతన్ని గెలవలేకపోయారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 2వ అధ్యాయం సంపూర్ణం. మహిషాసురుడి కథ. వరగర్వంతో మిడిసిపడ్డాడు మహిషాసురుడు. విశ్వమంతా తన ఏలుబడి కిందకి తీసుకున్నాడు. సముద్ర మధ్యస్థమైన భూమండలమంతటా తన ఏకైక శాసనం సాగించాడు. శత్రుభయం అతడికి లేకుండా పోయింది. అతడి సేనాపతి చిక్షురుడు మంచి పరాక్రమవంతుడును మధోన్మత్తుడును అతడు. తామ్రుడు కోశాధిపతి. 10,000 సేన ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. అసిలోముడు, ఉడర్కుడు, బిడాలుడు, భాష్కలుడు, త్రినేత్రుడు, కాలబందికుడు దండనాయకులుగా ఉండి రాజ్యంలో మరొక్కరు తలెత్తకుండా చూస్తూ ఉండేవారు. పాత రాజులందరి దగ్గర పన్నులు పుచ్చుకునేవారు. మహిష మహారాజు క్షాత్రధర్మంతో తలెత్తిన రాజులందరినీ చంపేశాడతడు. బ్రాహ్మలందరూ అతడి అడుగులకి మడుగులొత్తారు. యజ్ఞంలో అతడికి భాగం పెట్టారు. భూలోకమంతా వశం చేసుకున్నాక స్వర్గలోకం మీద కూడా దండెత్తాడు మహిషాసురుడు. ముందు దేవేంద్రుడి దగ్గరికి దూతని పంపాడు. దేవేంద్ర, ఉన్న పలాన స్వర్గం విడిచిపో, లేదా బానిసవైన నా సేవ చెయ్యి. నన్ను ఆశ్రయిస్తే బతికిపోతావు. ఇది నా ఆజ్ఞ. కాదంటావా? యుద్ధానికి సిద్ధపడు. నా పూర్వులు ఎన్నో మార్లు నిన్ను ఓడించారు. నీ పురుషార్థం ఎంతటిదో నాకు తెలుసు. అహల్య రసికిడివి నువ్వు. నీ చేవ నాకు బాగా తెలుసు. 2 మాటలు. స్వర్గం వదిలి పలాయనం చిత్తగించు, లేదా రణరంగంలో భేటీపడు అని రాయభారం పంపాడు. మండిపడ్డాడు దేవేంద్రుడు. తుచ్చుడా, నవ్వుతూ అన్నాడు, ఇంత పొగరు నీకని తెలియలేదు నాకు. నీ పొగరికి తగిన చికిత్స చేసి వదులుతాను. మహిషదూత, వెళ్ళి నా మాటలు మీ రాజుతో చెప్పు. దూతని చంపకూడదు. ఇంచేత నువ్వు బతికిపోయావు. నా మాటగా ఇలా చెప్పు. గేదె కొడక, యుద్ధం చెయ్యాలని తీటగా ఉంటే రా. గడ్డి తినే పశువ, నీ బలం నాకు తెలుసు. నిన్ను నరికి నీ కొమ్ములతో ధనస్సు చేస్తాను. నీ కొమ్ముల వాడి ఎరుగుదును. వాటిని తెగనరికేదాకా నీ పొగరు చల్లారదు. హదముడా, నీవెత్తిన కొమ్ములున్నాయనే కదా నీ గర్వం. అసలు యుద్ధం అంటే ఏమిటో ఎరుగుదువా నువ్వు? దూత వచ్చి మహిషాసురుడితో మనవి చేశాడు. మహారాజా, నిన్ను గడ్డిపోచెలాగా చూశాడు ఇంద్రుడు. తన వంతు వాడు లేడని తన ధీమ.
మూర్ఖుడు అతడన్నమాట మనవి చెయ్యడానికి నోరాడకుండా ఉంది. సేవకుణ్ణి నేను, నిజం చెప్పాలి, ప్రియమైంది చెప్పాలి. తన మంచి కోరుకునేవాడు ప్రభు దగ్గర అప్రియమైన సత్యం చెప్పకూడదు. ఇది సేవాధర్మం. అయితే కేవలం పైమెరుగు మాటలే చెబితే నీ కార్యం సిద్ధించదు. పరుషవాక్యాలు పలుకవద్దని నీతి శాస్త్రం. శత్రువు పలికిన విషవాక్యాలు సేవకుడి నోట ఎలా వెలువడుతాయి? ఇంద్రుడన్న మాటలు చెప్పడానికి నా నాలిక తిరుగదు అన్నాడు. హేతుగర్భంగా ఉన్న దూత మాటలు విని నిలువున మండిపడ్డాడు మహిషాసురుడు. అతడి నేత్రాలు జ్యోతుల్లా మండాయి. తోక వీపు మీద పెట్టుకున్నాడు. మూత్ర విసర్జన చేశాడు. వెంటనే రాక్షస యోధుల్ని పిలిపించాడు. వీరాధి వీరులారా, దేవేంద్రుడు మనతో యుద్ధం చెయ్యాలనుకుంటున్నాడు. తక్షణం మన సేనలు సిద్ధం చెయ్యండి. ఆ దేవాధముణ్ణి ఓడించాలి. కోటి ఇంద్రులు రాని భయం లేదు నాకు. వీడెంత నల్లిలా చంపేస్తాను వాణ్ణి. మెత్తని వాళ్ల మీద పులి అతడు. మునీశ్వర్ల మీద వీరుడు. పరస్త్రీలని అపహరిస్తాడు. వ్యభిచారి, మోసగాడు. తన అప్సరసల్ని ప్రయోగించి జయం సాధిస్తాడు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్న వాళ్ళని భంగపరుస్తాడు. పగవాడు దుర్బలంగా ఉన్నప్పుడు దెబ్బతీస్తాడు. పాపాత్ముడు, విశ్వాసఘాతకుడు. నముచిని నమ్మించి పక్కపోటు పడిచాడు. సంధి చేసుకుని దురాత్ముడు అతడు. తమ్ముడు విష్ణువు కపటాచార్యుడు, మోసగాడు. అసత్య ప్రతిజ్ఞలు పలకడంలో గురువు. నానా రూపాలు ధరిస్తాడు. దంభ పండితుడు. పంది రూపంతో హిరణ్యాక్షుని చంపాడు. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. వాటి ముందు నేనా తలవంచడం అసంభవం. దేవతల్ని ఎన్నడూ నమ్మకూడదు. విష్ణువే కాని ఇంద్రుడే కాని ఏం చేస్తారు నన్ను? రణరంగంలో రుద్రుడైన బలాదూరు నాకు. ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరినీ ఓడిస్తాను. స్వర్గ సౌఖ్యం ఏలుకుంటాను. దేవతలందరినీ దుల్లగొడతాను. యజ్ఞంలో భాగం సంపాదిస్తాను. సోమరసం పానం చేస్తాను. స్వర్గంలో స్వైర విహారం చేస్తాను. వీరులారా, వరాలుండనే ఉన్నాయి నాకు. దేవతలేం లెక్కలేదు నాకు. ఉఫ్ మని ఊదేస్తాను. మొలతాడు కట్టిన మగాడెవడు నన్ను చంపలేడు. ఆడది మాత్రం ఏం చెయ్యగలదు? చారులారా, పాతాళంలోనూ పర్వతాల మీద ఉన్న మన రాక్షస వీరుల్ని అందరినీ చప్పున పిలుచుకురండి. వారి నాయకత్వం కింద మన సేనలు సంసిద్ధం కావాలి. అంతా క్షణాల మీద జరిగిపోవాలి. నేను ఒక్కన్నే దేవతలందరినీ ఊడ్చేయగలను. అయితే యుద్ధంలో దండు లేకపోతే అందం లేదు. అందుకని మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. నా వాడి కొమ్మలు, డెక్కలు చాలు దేవతల ప్రాణాల మీదికి. దేవతలు, మనుషులు, రాక్షసులు అందరూ నన్ను గెలవలేరు. అలాంటి వరం నాది. అంచేత బయలుదేరండి. దేవలోకం గెలవండి. మందార మాలలు వేసుకుందాం. అప్సరసలతో నందనవనంలో క్రీడిద్దాం. కామధేనువు పాలు తాగుదాం. అమృతం పుచ్చుకుందాం. హాయిగా గంధర్వుల గానం విందాం. దేవతల నృత్యం చూద్దాం. ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, తిలోత్తమ, ప్రమధ్వర, మహాసేన, మిశ్రకేశి, మదోత్కట, విప్రచిత్తి పేరుపడ్డ అప్సరసలందరూ ఆడుతూ పాడుతూ మన దగ్గరికి వస్తారు. మద్యం తాగిస్తారు. మనోహరంగా రంజింపచేస్తారు. విజయదుందుబులు మోగించండి. మంగళవాద్యాలు వాయించండి. మన గురుదేవుణ్ణి శుక్రాచార్యుణ్ణి రావించండి. అతన్ని పూజించండి. మన విజయం కోసం యజ్ఞం చెయ్యమనండి. యజ్ఞానికి అతడే ఆచార్యుడు అంటూ చిందులు తొక్కారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 3వ అధ్యాయం సంపూర్ణం. 4 మహిషాసురుడి కథ. మహిషాసురుడి దూత వెళ్ళిపోయాక దేవేంద్రుడు, యముడు, వాయువు, కుబేరుడు, వరుణుడు మొదలైన దేవతల్ని సమావేశపరిచాడు. దేవతలారా, మహిషాసురుడు వరగర్వంతో మిడిసిపడుతున్నాడు. 1000 మాయలు తెలుసు అతడికి. నా దగ్గరికి దూతను పంపాడు.
ఇవాళ స్వర్గం కావాలట వాడికి. దేవలోకం విడిచి పొమ్మంటున్నాడు నన్ను. కాదంటే తన సేవ చెయ్యాలట నేను. దయకలవాడట తాను. శరణంటే కనికరిస్తాడట. కాదు పోదు అంటే యుద్ధానికి సిద్ధపడాలట. చెప్పవలసిన పాడు మాటలు 4 చెప్పి వెళ్ళాడు దూత. ఇక మహిషుడు మన మీద దండెత్తి వస్తాడు. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి. బలం కల రాజు చిన్న శత్రువునైనా ఉపేక్ష చెయ్యకూడదు. బలవంతుడై కయ్యానికి కాలు దువ్వుతున్న ఇలాంటి దురాభిమాని విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. అంచేత మన బలము బుద్ధి వినియోగించి తగిన ప్రయత్నం చెయ్యాలిప్పుడు. జయాపజయాలు దైవాధీనాలు. ఈ రాక్షసుడితో సంధికి కూడా అవకాశం లేదు. దుష్టుడితో సంధి నిరర్ధకమవుతుంది. మంచి వాళ్లతో సంధి చేసుకోవాలి. చప్పున ఎవరి మీద దాడి చెయ్యకూడదు. మొదట చారుల్ని పంపి పగవాడి గుట్టుమట్టులు తెలుసుకోవాలి. శత్రుసేనల బలాబలాలు తెలుసుకురాగలిగిన చారులు వెళ్ళి రావాలి. చారులు నమ్మదగిన వారై ఉండాలి. లంచగొండులు కాకూడదు. ఇంగిత జ్ఞానం కలవాళ్ళు కావాలి. నిస్సంగులు కావాలి. సత్యవాదులు కావాలి. శత్రుసేనల గతి విధులు బలాబలాలు సంఖ్యాబలము వీటి యథార్థాలు తెలుసుకోగలిగిన బుద్ధిమంతులు కావాలి. శత్రువు దగ్గర ఎంతమంది వీరులున్నారో తెలుసుకురావాలి. అన్నీ తెలుసుకొని ఆఘమేఘాల మీద రాగలగాలి. ఎదిరిపక్షం రహస్యాలన్నీ తెలిసాక మన కట్టుబాట్లు మనం చేసుకోవాలి. బాగా విచారించి అడుగు వేయడం బుద్ధిమంతుల లక్షణం. రాక్షసుల్లో భేదోపాయం పని చెయ్యదు. నా అభిప్రాయం ఏమంటే వాళ్ళంతా ఒక్క తాటి మీద ఉన్నారిప్పుడు. కనుక గుప్తచారుల్ని చంపడమే కర్తవ్యం. శత్రువు బలాబలాలను తెలుసుకొని తరువాత ఏం చెయ్యాలో అది చేద్దాం. అలా కాకపోతే విపరీత ఫలం కలుగుతుంది. రోగం తెలియకుండా మందు వేస్తే ఫలం దుఃఖప్రదమవుతుంది అన్నాడు. ఆవుని దూతని పంపటమే మంచిదన్నారు దేవతలు. అవును, దూతని పంపడమే మంచిదన్నారు దేవతలు. కార్యశూలుడైన ఒక దూతని పిలిచాడు దేవేంద్రుడు. రహస్యంగా మహిషాసురుడి బలాబలాలు కనుక్కు రమ్మన్నాడు. దూత వెళ్ళాడు. గుట్టుమట్టు కనుక్కొని తిరిగి వచ్చాడు. చూసింది చూసినట్టు వివరించాడు. శత్రువు బలం విని తెల్లపోయాడు దేవేంద్రుడు. ఉత్తర క్షణంలో సైన్యాలు సమీకరించండని దేవతల్ని ఆదేశించాడు. బృహస్పతికి కబురు చేశాడు. అతడితో మంత్రాంగం ప్రారంభించాడు. గురుదేవ, ఏమిటి కర్తవ్యం ఇప్పుడు? సర్వం తెలిసిన వాడివి నువ్వు. ఈ సంకట సమయంలో నువ్వే మాకు పట్టుకొమ్మ. మహిషాసురుడు మహావీరుడు, దురభిమాని, బ్రహ్మాండమైన రాక్షస సేనతో సర్వం ముట్టడించడానికి వస్తున్నాడతడు. మంత్రవిధుడివి నువ్వు. ప్రతీకారానికి ఉపాయం చెప్పు. రాక్షసుల మీద ఆపద పడితే శుక్రాచార్యుడు ఆదుకుంటాడు. దేవతల మీద ఆపద పడితే నువ్వు ఆదుకుంటావు. జగమెరిగిన రహస్యమిది అన్నాడు. కార్యసాధన తత్పరుడై ఆలోచించాడు బృహస్పతి. ఇంద్ర, ధైర్యం వహించు అన్నాడతడు. విచారం విడిచిపెట్టు. ఆపద వస్తే హడలిపోకూడదు. ప్రయత్నం పురుష లక్షణం. పౌరుషం పురస్కరించుకొని పనిచేయాలి. కానున్నది కాకపోదు. ఉద్యోగం గొప్పది. మునులు మోక్షం కోసం ఉద్యోగిస్తారు. ముక్తి దైవాధీనమని వారికి తెలుసు. అయినా ప్రయత్నం మానరు. కనుక మన ప్రయత్నం మనం మానకూడదు. ఫలితమేమైనా మన ప్రయత్నం మనం చెయ్యాలి. పురుషాహంకారం లేని కార్యం సిద్ధించకపోతే అది మన తప్పు కాదు. దేహదారి దైవాధీనుడై ఉంటాడు. సిద్ధి సేన వల్ల కలుగదు. మంత్రం వల్ల కలగదు. మంత్రాంగం వల్ల కలగదు. రథాల వల్ల, అస్త్రశస్త్రాల వల్ల కూడా కలగదు. అంతా దైవాధీనం. బలవంతుడు దుఃఖం అనుభవించడము, బలహీనుడు సుఖమనుభవించడము కద్దు. అలాగే బుద్ధిమంతుడు ఆకలితో మాడటము, బుద్ధి లేనివాడు భోగాదులను అనుభవించడము కద్దు. అలాగే పిరికి పంద జయించడము,
సూర్యుడు ఓడిపోవడంను కద్దు. సంసారం దైవాధీనంలో ఉంటున్నప్పుడు జయాపజయాల కోసం విచారం అనవసరం. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, భాగ్యం మీద భరోసా పెట్టుకుని ప్రయత్నం కోసం నడుము కట్టాలి. ఉద్యోగించిన తరువాత దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా లెక్క చెయ్యకూడదు. దుఃఖం వస్తే దిగులు కానీ, సుఖం వస్తే సంతోషం కానీ కూడదు. పౌరుషం కల వీరుడు పగవాడి ముందు తల వంచడు. అలాగే బుద్ధిమంతుడు సుఖదుఖాలకు లొంగిపోడు. అధైర్యం వల్ల కలిగినంత దుఃఖం ధైర్యం వల్ల కలగదు. అయితే సుఖమైన దుఃఖమైన ఒక్కొక్కప్పుడు సహించడం దుర్లభం. అందుకనే సుఖదుఖాలు రెంటిని లెక్క చెయ్యకూడదు మనిషి. నేను గుణాతీతుణ్ణి, అవ్యయుణ్ణి. దుఃఖమంటే ఏమిటి? ఎవడికి దుఃఖం? 64 తత్వాలపైన ఉండే ఆత్మతత్వం నేను. సుఖదుఖాలతో నాకు సంబంధం ఏమిటి? ఆకలి దప్పులు ప్రాణానికి కలుగుతాయి. శోకమోహాలు మనస్సుకి కలుగుతాయి. జరామరణాలు శరీరానికి కలుగుతాయి. నేను ప్రాణం కాదు, మనస్సు కాను, శరీరమును కాను. శివస్వరూపం నేను. శోకమోహాలు, జరామరణాలు, ఆకలి దప్పులు నాకు లేవు. వాటి చింతే అక్కర్లేదు నాకు. నేను శరీరం కాదు, శరీర సంబంధం కల జీవుణ్ణి, సుఖస్వరూపుణ్ణి. 7, 1, 16 7 మహాదారులు, ఒక ప్రకృతి, 16 వికారాలు. 16 కాన్నేను, ప్రకృతి వికృతులు కాన్నేను. దుఃఖం ఎక్కడిది నాకు? ఇలా భావించుకొని మనస్సులో మమత లేకుండా చేసుకోవాలి. దేవేంద్ర, నీ దుఃఖం దూరం కావాలంటే ఇదే ముఖ్యమైన ఉపాయం. మమతని మించిన దుఃఖం మరొకటి లేదు. సంతోషాన్ని మించిన సుఖం లేదు. మమత మానుకోలేకపోతే జరగవలసింది జరుగుతుందని ఊరుకో. అనుభవించగలిగే ప్రారబ్ధ కర్మ నాశనం కాదు, కానున్నది కాకపోదు. కనుక సుఖదుఖాల గురించి విచారం దేనికి? నీ బుద్ధి ప్రకారం నువ్వు పనిచేసినా, దేవతలందరూ నీకు సాయం చేసినా జరగవలసింది జరిగే తీరుతుంది. సుఖం వల్ల పుణ్యం తరుగుతుంది, దుఃఖం వల్ల పాపం పెరుగుతుంది. అంచేత దుఃఖం కలిగితే సంతోషించాలి బుద్ధిమంతుడు. కనుక నీ బుద్ధి వినియోగించు, మంత్రాలోచన చెయ్యి, ప్రయత్నించు. యథావిధిగా ప్రయత్నించినా ఏం జరగాలో అదే జరుగుతుంది. శ్రీదేవి భాగవతం 4వ స్కందంలో ఇది 4వ అధ్యాయం సమాప్తం. 5 మహిషాసురుడి కథ. గురుదేవ, బృహస్పతి మాటలు విని అన్నాడు దేవేంద్రుడు, యుద్ధానికే సిద్ధపడుతున్నాను. మహిషాసురుణ్ణి చంపడమే నా సంకల్పం. ఉద్యోగం చెయ్యందే రాజ్యం దొరకదు. ఆనందము కీర్తి కూడా దొరకవు. పిరికి వాళ్ళు మాత్రం ఉద్యోగించరు. ఉద్యోగ పరాయణులు ఊరుకోరు. యతులకి జ్ఞానం భూషణం, బ్రాహ్మలకి సంతోషం భూషణం, రాజులకి అందులోనూ విభూతి కావలసిన వారికి శత్రు సంహారమే భూషణం. ఉద్యోగించడం వల్లే వెనుక నేను నముచిని చంపాను, వృతాసురుణ్ణి చంపాను, బలాసురుణ్ణి చంపాను. అలాగే మహిషాసురుణ్ణి చంపుతాను. గురుదేవుడివి నువ్వు. వజ్రాయుధము, ఈ 2 నాకు బలం. అంత అవసరం వచ్చి పడితే విష్ణుమూర్తి, శివుడు వెనక దన్ను ఉండనే ఉన్నారు. కీలక స్థానాల్లో సైన్యాలు నిలుపుతాను. యుద్ధానికి సిద్ధపడతాను. నువ్వు రక్షోఘ్న మంత్రాలు పఠించు. దేవేంద్ర, చిరునవ్వుతో అన్నాడు బృహస్పతి. యుద్ధంలో జయం కలుగుతుందో అపజయం కలుగుతుందో సందేహమే. అంచేత యుద్ధం చెయ్యమని కానీ మానమని కానీ చెప్పలేకపోతున్నాను. జరగవలసింది జరుగుతుంది. అందులో నీ తప్పేమీ లేదు. సుఖమో దుఃఖమో ఏది రాసి ఉంటే అదే అవుతుంది. నన్ను సర్వజ్ఞుడన్నావు నువ్వు. కానీ భవిష్యత్తులో దుఃఖముందో సుఖముందో ఎరుగను నేను. నా భార్యని చంద్రుడు లేవదీసుకుపోతాడని ముందు తెలిసిందా నాకు? లోకంలో బుద్ధిమంతుడని పేరు నాకు.
కానీ చంద్రుడితో తార లేచిపోయినప్పుడు నా బుద్ధి ఏమైంది? బుద్ధిమంతుడికి ఉపాయమే కర్తవ్యం, కార్యసిద్ధి దైవాధీనం. అర్థయుక్తమైన బృహస్పతి మాటలు విన్నాడు దేవేంద్రుడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. పితామహ, తల వంచి విన్నవించాడు. మహిషాసురుడు నా స్వర్గం లాక్కుందుకు పెద్ద రాణువతో తరలి వస్తున్నాడు. గొప్ప గొప్ప రాక్షసులు యుద్ధానికి వస్తున్నారు. ఒకణ్ణి మించిన బలశాలి మరొకరు. మహాభయంగా ఉంది నాకు. సర్వం తెలిసిన వాడివి నువ్వు, నాకు సాయపడాలి అన్నాడు. కైలాసం వెళదాం అన్నాడు బ్రహ్మ. శివుణ్ణి వెంట పెట్టుకుని అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం. దేవతలందరినీ సమావేశపరిచి ఆలోచిద్దాం. అందరం కలిసి యుద్ధం చెయ్యడమో మానడమో నిశ్చయిద్దాం. లేక కాలాలు బలాబలాలు విచారించకుండా సాహసిస్తే నష్టపోతాం. బ్రహ్మని ముందుంచుకొని దేవేంద్రుడు, లోకపాలకులు శివుడు దగ్గరికి కైలాసం వెళ్ళారు. వేద మంత్రాలతో స్తోత్రం చేసి శివుణ్ణి సంతోషపరిచారు. అతన్ని ముందుంచుకొని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం చేసి తాము వచ్చిన కారణం నివేదించారు. మహిషాసురుడు దేవలోకం ముట్టడించడానికి వస్తున్నాడు. వరాల గర్వంతో ఉన్నాడతడు అన్నారు. అయితే యుద్ధం చేసి వాణ్ణి చంపేద్దాం అన్నాడు విష్ణుమూర్తి. యుద్ధం నిశ్చయమైంది. బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైన దేవతలు తమ తమ వాహనాలెక్కి బయలుదేరారు. బ్రహ్మ హంస మీద కూచున్నాడు. విష్ణువు గరుత్మంతుడి మీద కూచున్నాడు. శివుడు ఆబోతు మీద కూచున్నాడు. ఇంద్రుడు ఐరావతం మీద కూచున్నాడు. కుమారస్వామి నెమలి మీద కూచున్నాడు. యముడు ఎనుపోతు మీద కూచున్నాడు. పెద్ద సైన్యం వేసుకొని అలా దేవతలు రణరంగంలో అవతరించారు. అటు మహిషాసురుడి సేన కూడా తరలి వచ్చింది. అహంకారంతో సింహనాదాలు చేస్తూ వచ్చారు రాక్షస సేనాపతులు. దేవసేన, రాక్షస సేన ఒకదాని మీద ఒకటి విరుచుకుపడింది. బాణాలు, కత్తులు, ఈటెలు, గదలు, గండ్రగొడ్డళ్ళు, ముసలాలు, పట్టిసాలు, శూలాలు, చక్రాలు, శక్తులు, తోమరాలు, ముద్గరాలు, భిందివాలాలు, నాగళ్ళు మొదలైన రకరకాల దారుణమైన ఆయుధాలతో ఒకళ్ళనొకరు కొట్టుకున్నారు. మహిషుడి సేనాధిపతి చిక్షురుడు ఏనుగు మీదెక్కి దేవేంద్రుడితో కలబడ్డాడు. వచ్చి రావడంతోనే 5 బాణాలు ఇంద్రుడి మీద గుప్పించాడు. ఏకాఏకిని 7 బాణాలు అతడి మీద వేశాడు దేవేంద్రుడు. వజ్రాయుధంతో అతడి ఏనుగు తొండం మీద కొట్టాడు. దెబ్బతో ఏనుగు దౌడు తీసింది. రాక్షస సేన చిందరవందరైంది. మండిపడ్డాడు మహిషాసురుడు. ఉపసేనాపతి బిడాలుడితో అన్నాడు, చూస్తావేం, మహామిడిసి పడుతున్నాడు ఇంద్రుడు. వాణ్ణి వరుణుడు మొదలైన వాళ్ళని హతమార్చు. మంచి మదపుటేనుగెక్కి పరుగెత్తాడు బిడాలుడు. అల్లంత దూరం ఉన్నాడనగానే విషసర్పాల్లాంటి బాణాలు గుప్పించాడు దేవేంద్రుడు. వాటిని సగంలోనే తన బాణాలతో కొట్టేశాడు బిడాలుడు. అంతలో ఊరుకోలేదతడు. వరుస పెట్టి 600 బాణాలు ఇంద్రుడి మీద కుమ్మరించాడు. నిలువున మండిపోయాడు ఇంద్రుడు. వాటన్నిటినీ తుక్కు కింద కొట్టేసి నల్ల తాచుల్లాటి బాణాలు కురిపించాడు. అన్నీ కొట్టి పారేశాడు బిడాలుడు. గద తీసి అతడి ఏనుగు తొండం మీద పిడుగులాంటి దెబ్బ కొట్టాడు దేవేంద్రుడు. గీ పెట్టి పరుగెత్తింది బిడాలుడి ఏనుగు. దాని కాలి కింద వందలాది రాక్షసులు పచ్చడి పచ్చడి అయిపోయారు. ఏనుగు దిగి రథమెక్కాడు బిడాలుడు. బరి మీద పాములాగా రథం దేవేంద్రుడి మీదికి పరుగెత్తించాడు. విషం కక్కుతున్న నాగుపాముల్లాటి బాణాలు అతడి మీద కురిపించాడు దేవేంద్రుడు. బిడాలుడును దారుణమైన బాణాలు కుమ్మరించాడు. ఇద్దరూ హోరాహోరీ పోరాడారు. బిడాలుడు బాగా పేట్రేగిపోయాడు. దేవేంద్రుడును పట్టరాని కోపం తెచ్చుకున్నాడు. ఒకరికొకరు తీసిపోకుండా పోట్లాడారు. ఇంద్రుడి కుమారుడు జయంతుడు శిక్షురుడితో యుద్ధం చేశాడు. బిడాలుడి ఉధృతం చూసి ఉన్నట్టుండి అతడి రొమ్ము మీద 5 బాణాలు నాటించాడతను.
జయంతుడి బాణాలతో బిడాలుడు మూర్ఛపోయాడు. రథం మీద పడిపోయాడు. సారథి రథం తప్పించి పట్టుకుపోయాడు. దేవసేనలో జయధ్వనులు మిన్నుముట్టాయి. విజయ దుందుబులు మోగాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. అదంతా చూసి మహిషాసురుడు మరింత మండిపడ్డాడు. తామ్రుణ్ణి దేవేంద్రుడి మీదికి పంపాడు. ఎంతోమంది రాక్షస వీరులతో కలిసి తామ్రుడు దేవేంద్రుడి మీద విరుచుకుపడ్డాడు. జడివానలాగా శరవర్షం కురిపించాడు. పాశాలు పట్టుకొని వరుణుడు, దండం పట్టుకొని యముడు ముందుకి తోసుకు వెళ్ళారు. రెండు సేనలు మరింత వేగంతో తలపడ్డాయి. యుద్ధం ఘోరంగా జరిగింది. బాణాలు, ఖడ్గాలు, ముసలాలు, శక్తులు, గండ్రగొడ్డళ్ళు, బల్లేలు మొదలైన ఆయుధాలతో ఒకళ్ళనొకలు బాదుకున్నారు. ఎనుబోతు పరిగెత్తించి తామ్రుడి మీద ఉరికాడు యముడు. తన దండాలతో అతన్ని బాదాడు. అయితే దెబ్బతిని అడుగైనా వెనక్కి కదల్లేదు తామ్రుడు. బాణం మీద బాణం వీంటిని సంధించాడు. గబగబా అమ్ముల వాన కురిపించాడు. దేవతలందరినీ చొరచొరలాడించాడు. దేవతల కళ్ళల్లో నిప్పులు కురిశాయి. చికిలి పట్టిన బాణాలు రాక్షసుల మీద గుప్పించారు. ఆగండి, ఎటుపోతారు అంటూ సింహనాదాలు చేశారు. దేవతల బాణాలు ఒంటి నిండా నాటి పడిపోయాడు తామ్రుడు. రాక్షసులు హాహాకారాలు చేశారు. దేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 5వ అధ్యాయం సంపూర్ణం. 6. మహిషాసురుడి కథ. తామ్రుడి మూర్ఛ చూసి తట్టుకోలేకపోయాడు మహిషాసురుడు. ఉగ్రుడే అయిపోయాడు. పెద్ద గద పట్టుకొని దేవతల ముందు ఉరికాడు. ఆగండి, మీ అందరినీ నాగదకు బలి వేస్తాను. బలి అన్నం తినే కాకులు మీరు, రొప్పితే ఎగిరిపోతారు అంటూ తానెక్కిన ఏనుగు ఇంద్రుడి మీదికి పరిగెత్తించాడు. గదతో అతడి భుజం మీద మోదాడు. చప్పున వజ్రాయుధం వేసి అంత గద ముక్కలు చేసేశాడు. దేవేంద్రుడు కత్తి దూశాడు. మహిషాసురుడు, ఇంద్రుడు, మహిషుడు హోరాహురి పోరాడారు. నిచ్చెరపోయి చూశారు చూపరులు. మహిషాసురుడు శాంభవి మాయ ప్రయోగించాడు. 1,000,000 మంది మహిషాసురులు ప్రత్యక్షమయ్యారు రకరకాల ఆయుధాలతో. తెల్లపోయాడు దేవేంద్రుడు. వరుణుడు, కుబేరుడు, యముడు, అగ్ని, సూర్యచంద్రులు అందరూ భయపడిపోయారు. దేవసేన పలాయనం ప్రారంభించింది. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని స్మరించారు. మంచి మంచి ఆయుధాలు పట్టుకొని హంస మీద బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఎద్దు మీద శివుడు ప్రత్యక్షమయ్యాడు. గరుడ పక్షి మీద విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురుడి మోహిని మాయ మీద సుదర్శనం ప్రయోగించాడు విష్ణుమూర్తి. దాంతో శాంభవి మాయ పటాపంచలైంది. త్రిమూర్తుల్ని రణరంగంలో చూశాడు మహిషాసురుడు. పెద్ద పరిగ పట్టుకొని వారి మీదికి పరుగెత్తాడు. అతడితో సేనాపతి చిక్షురుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, అసిలోముడు, త్రినేత్రుడు, భాస్కలుడు, అంధకుడు మొదలైన రాక్షస యోధులను ముందుకి ఉరికారు. కవచాలు వేసుకొని ధనస్సులు పట్టుకొని రథాల మీద, రకరకాల వాహనాల మీద ఎంతోమంది రాక్షస యోధులు విరుచుకుపడ్డారు. తోడేళ్లు చిన్నపిల్లల్ని ముట్టడించినట్టు దేవతల్ని ఘొరాయించారు వారు. బాణాల మీద బాణాలు కురిపించారు. దేవతలను వాళ్ళ మీద వాడి బాణాలు గుప్పించారు. ఒకళ్ళ గెలవాలని ఒకళ్ళ తమకం హెచ్చింది. అంధకాసురుడు విష్ణుమూర్తి మీదికి వచ్చాడు. అల్లెతాడు చెవిదాకా లాగి విషం పూసిన వాడి బాణాలు 5 కొట్టాడు. 5 బాణాలు అల్లంత దూరంలోనే కొట్టి పారేశాడు విష్ణుమూర్తి. ఉత్తర క్షణంలో అంధకుడి మీద 5 బాణాలు కొట్టాడు. ఉభయులు సరాసరి పోరాడారు. బాణాలతోనూ, కత్తులతోనూ, చక్రాలతోనూ, గదలతోనూ, ముసలాలతోనూ, ఈటెలతోనూ, గండ్రగొడ్డళ్లతోనూ కొట్టుకున్నారు. అలా 50 దినాలు పోరాడారు. ఒళ్ళు జలధరించినట్టు జరిగింది యుద్ధం. మహిషాసురుడు, శివుడు కలబడ్డారు. భాస్కలుడు, ఇంద్రుడు కలబడ్డారు. యముడు, త్రినేత్రుడు కలబడ్డారు. కుబేరుడు, మహామనుడు కలబడ్డారు. అసిలోముడు, వరుణుడు కలబడ్డారు. అంధకుడు విష్ణు భగవానుడి గరుత్మంతుణ్ణి గదతో కొట్టాడు.
దిగాలుమని నిట్టూర్పు తీశాడు గరుత్మంతుడు. కుడి చేత్తో అతన్ని తడిమి సేద తీర్చాడు విష్ణుమూర్తి. ఉత్తర క్షణంలో శార్జ్ఞధనస్సు తీశాడు. కళ్ళెర్ర చేసి గబగబా బాణాలు కురిపించాడు అంధకుడి మీద. అవన్నీ కొట్టి పారేశాడు అంధకుడు. 25 బాణాలు ఒక్క మారు విష్ణుమూర్తి మీద రువ్వాడు. అన్నిటినీ తొనాతొనకలు చేసేశాడు విష్ణుమూర్తి. అంతతో ఊరుకోలేదతడు. చప్పున సుదర్శన చక్రం ప్రయోగించాడు. తన చక్రం వేసి దాన్ని కూడా తిప్పికొట్టాడు అంధకాసురుడు. అలా తిప్పికొట్టి పెద్ద పెడబొప్ప పెట్టాడతడు. సుదర్శనం వ్యర్థం కావడం చూసి దేవతలు ఏడుపు మొహాలు పెట్టారు. రాక్షసులు సంతోషంతో గెంతులు వేశారు. కౌముది గద పట్టుకు పరిగెత్తాడు విష్ణుమూర్తి. ఒక్క ఊపున గదతో అంధకాసురుడి నడినెత్తిన బాధేశాడతడు. దెబ్బతో కింద పడిపోయాడు అంధకాసురుడు. భగ్గున మండిపడ్డాడు మహిషాసురుడు. 1000 పిడుగులు ఉరిమినట్టు పెడబొబ్బలు పెట్టాడు. అమాంతంగా విష్ణుమూర్తి మీదికి ఉరికాడు. ధనుష్టంకారం చేశాడు విష్ణువు. మహిషాసురుడి మీద తెరిపిలేని బాణాలు కురిపించాడు. మధ్యలోనే వాటిని కొట్టి పారేశాడు మహిషుడు. ఉభయులు భయంకరంగా యుద్ధాలు చేశారు. సందు చూసి గదతో మహిషాసురుడి నెత్తి మీద కొట్టాడు విష్ణుమూర్తి. మూర్ఛపోయాడు మహిషాసురుడు. హాహాకారాలు చేశారు రాక్షసులు. కొద్ది క్షణాల్లో తేరుకున్నాడు మహిషాసురుడు. పరిగ పట్టుకొని విష్ణుదేవుడి తల మీద కొట్టాడు. తెలివి తప్పిపోయాడు విష్ణుమూర్తి. అతన్ని రణస్థలం నుంచి తప్పించుకుపోయాడు గరుత్మంతుడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు దీనులయ్యిపోయారు. దేవసేన కుయ్యో మొర్రో మంది. త్రిశూలం పట్టుకొని మహిషాసురుడి మీదికి ఉరికాడు శివుడు. ఉగ్రుడై అతన్ని త్రిశూలంతో పొడిచాడు. శక్తి తీసి శివుడి మీద వేశాడు మహిషాసురుడు. అతడి త్రిశూలం ముక్కలు చేశాడు. మేఘంలా గర్జించాడు. మహోగ్రుడైపోయాడు శివుడు. అతడి నేత్రాల్లో జ్యోతులు మండాయి. మరో త్రిశూలం మహిషాసురుడి మీద వేశాడు. అంతలో తేరుకుని విష్ణుమూర్తి వచ్చి పడ్డాడు. శూలాలతో శివుణ్ణి, చక్రంతో విష్ణుమూర్తిని చూసి కోపంతో పేట్రేగిపోయాడు మహిషాసురుడు. పూర్తిగా ఎనుపోతు రూపం ధరించాడు. బుస కొట్టాడు. తోక మీదకెత్తాడు. వాడి కొమ్ములతో శివకేశవుల మీదికి వచ్చాడు. దేవతలు హడలిపోయినట్టు గావు కేకలు వేశారు. పెద్ద కారు మేఘంలాగా ఔపించాడు. కొమ్ములతో పెద్ద పెద్ద బండరాళ్ళు రువ్వాడు. దారుణమైన బాణాలు గుప్పించారు శివకేశవులు. తోకతో ఓడబెరికి ఒక కొండ శిఖరం వారి మీద విసిరాడు మహిషాసురుడు. సగంలోనే దాన్ని బాణాలతో తుక్కు చేశాడు విష్ణుమూర్తి. మరుక్షణం మహిషుడి మీద సుదర్శన చక్రం వేశాడు. దెబ్బతో మూర్ఛపోయాడు మహిషాసురుడు. ఉత్తర క్షణంలో తేరుకున్నాడు. గద పట్టుకొని మనిషి రూపంలో నిలబడ్డాడు. దేవతల గుండెలు దిగులు పడినట్టు పెడబొబ్బలు పెట్టాడు. పాంచజన్యం పూరించాడు విష్ణువు. రణరంగంలో మహిషుడి కఠోర స్వరం వినపడకుండా చేశాడు. రాక్షసుల గుండెల్లో దిగులు పుట్టించాడు. దేవతలు మునులు ఆనందించారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 6వ అధ్యాయం సంపూర్ణం. 7 మహిషాసురుడి కథ. తన వాళ్ళ దిగులు చూశాడు మహిషాసురుడు. సింహం రూపం ధరించాడు. ఘోరంగా గర్జించాడు. పంజా మీదికెత్తి జూలు దులుపుతూ దేవసేన మీదికి లంఘించాడు. గరుత్మంతుణ్ణి గోళ్లతో రక్కి రక్తాలు కారించాడు. విష్ణుమూర్తి భుజం మీద పంజాతో కుట్టాడు. సుదర్శన చక్రం తీశాడు విష్ణుమూర్తి. వడిగా మహిషుడి మీద కొట్టాడు. సింహం రూపం ఎనుబోతుగా మారాడు మహిషుడు. కొమ్ములతో విష్ణువు రొమ్ము మీద పొడిచాడతడు. కెవ్వుమన్నాడు విష్ణుమూర్తి. వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. విష్ణువు పలాయనం చిత్తగించడంతోనే శివుడును భయపడ్డాడు. ఉత్తర క్షణంలో కైలాసం దారిపట్టాడు. బ్రహ్మ కూడా తన లోకానికి దౌడు తీశాడు. కానీ దేవేంద్రుడు మాత్రం యుద్ధంలో వెన్ను చూపలేదు. వజ్రాయుధం పట్టుకుని మహిషాసురుణ్ణి ఎదిరించాడు. పాశాలు పట్టుకుని వరుణుడు అతడికి దన్నుగా నిలబడ్డాడు. యముడును దండం పట్టుకు నుంచున్నాడు. కుబేరుడు కూడా యుద్ధం కోసం సిద్ధపడ్డాడు. అగ్నిహోత్రుడు శక్తి పట్టుకు నిలబడ్డాడు. సూర్యచంద్రులను తమ ఆయుధాలతో రణరంగంలో ఆగారు.
కోపంతో చిందులు తొక్కాడు మహిషాసురుడు. బాణాల మీద బాణాలు రుబ్బుతూ రాక్షస సేన విరగబడిపోయింది. ఎనుపోతు రూపంతో విజృంభించాడు మహిషాసురుడు. ఉభయ సేనలు 2 సముద్రాల్లా ఉప్పొంగాయి. కోలాహలం చెలరేగింది. ఉభయ సేనల్లోని విలుకాళ్ళు అల్లెతాళ్ళు మోగించారు. ప్రళయ మేఘంలా వినిపించింది ధ్వని. 1000 ఏళ్లు జరిగింది యుద్ధం. కొమ్ములతో కొండ శిఖరాలు కురిపించాడు మహిషుడు. డెక్కలతో కుమ్మేసి, తోకతో విసిరేసి, కొమ్ములతో పొడిచేసి లెక్కలేనంత దేవసేనను నాశనం చేశాడు. భరించలేకపోయారు దేవతలు. కాకావికలైపోయారు. ఎటు పడితే అటు పారిపోయారు. చివరికి దేవేంద్రుడును నిలవలేకపోయాడు. పరుగుచ్చుకున్నాడు. యముడు, కుబేరుడు, వరుణుడు మొదలైన వారును పలాయనం చిత్తగించారు. ఇంద్రుడు వదిలిపోయిన ఐరావతము, ఉచ్చైశ్రవము చేత చిక్కించుకున్నాడు మహిషాసురుడు. విజయ గర్వంతో విర్రవీగాడతడు. దేవలోకం స్వాధీనపరుచుకున్నాడు. దేవతలు మచ్చుకైనా కనబడలేదక్కడ. అక్కడ మిగిలిన వారును పారిపోయారు. ఇంద్రాసనం మీద కూచున్నాడు మహిషాసురుడు. దేవతల పదవుల్లో రాక్షసుల్ని నియోగించాడు. తాను దేవేంద్ర పదవి స్వీకరించాడు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. పద్మం మీద కూచున్నాడు బ్రహ్మ. వేదాంగ పారంగతులు, మరీచుడు మొదలైన బ్రహ్మ మానసపుత్రులు దగ్గర కూచున్నారు. కిన్నెరలు, సిద్ధులు, గంధర్వులు, నాగులు, చారణులు, గరుడులు బ్రహ్మని సేవించారు. దేవతలు అతన్ని స్తోత్రం చేశారు. దేవా, ఆర్తిహర, మహిషాసురుడు మిమ్మల్ని ఓడించారు. అతడి బానిసలైపోయాం మేము. అతడి బాధలు భరించలేం. స్వర్గం నుంచి తరిమేశాడు మమ్మల్ని. కొండ గృహల్లో తలదాచుకుంటున్నాం మేం. దయచూడవా ప్రభు. అపర్యాదం చేసిన కుమారులని తండ్రి వదిలేస్తాడా ప్రభు? రాక్షసులు మాకున్నదంతా దోచుకున్నారు. చూసి కరుణించవా తండ్రి. నీ పాదాలు తప్ప దిక్కేముంది మాకు. మహిషుడు అమరావతి తన రాజధాని చేసుకున్నాడు. ఆనందం అనుభవిస్తున్నాడు. యజ్ఞాల్లో హవిర్భాగం అపహరిస్తున్నాడు. పారిజాత పుష్పాలు పరుచుకు పడుకుంటున్నాడు. కామధేనువు పాలు తాగుతున్నాడు. మా అవస్థ ఏం చెప్పుకోం. రాక్షసులందరూ రాక్షసుల దారుణం నీకు తెలియందేముంది? నీ జ్ఞానదృష్టితో చూస్తే అంతా అవగతమవుతుంది. నీ పాదపద్మాలు శరణు వేడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా వేధిస్తాడు దుర్మార్గుడు రాక్షసరాజు. అంచేత నీ పాదాలు తప్ప దిక్కులేదు మాకు. మా మొర వినకపోయినా రాక్షసుల యాతనాగ్నిలో కాలిపోతాం అన్నారు. చేతులు జోడించారు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. దేవతలారా, ధైర్యం చెబుతూ అన్నాడు బ్రహ్మ. వరగర్వం వల్ల ఇంతవాడయాడు మహిషుడు. ఏం చేయగలను నేను? మగవాడెవడు వాణ్ణి చంపలేడు. ఆడది మాత్రమే చంపగలదు. మనమందరం కైలాసం వెళదాం పదండి. సర్వకార్య విశారదుడు శివుడు. అతన్ని ముందుంచుకొని వైకుంఠం వెళదాం. విష్ణుమూర్తితో కలిసి మంత్రలోచన చేద్దాం. హంస మీద కూర్చుని దేవతల్ని వెంటబెట్టుకొని కైలాస పర్వతానికి వెళ్ళాడు బ్రహ్మ. ధ్యానయోగంతో ముందే తెలుసుకున్నాడు శివుడు. ఎదురు వచ్చి దేవతలకి దర్శనమిచ్చాడు. బ్రహ్మ శివుడు పరస్పరం చూసుకున్నారు. వందన ప్రతివందనాలు చేసుకున్నారు. ఆనందించాడు. వచ్చిన దేవతలందరినీ తగిన ఆసనాల్లో కూచోపెట్టాడు శివుడు. అనంతరం తన ఆసనం మీద తాను కూచున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక వచ్చిన కారణం అడిగాడు శివుడు. దేవా, బ్రహ్మ నివేదించాడు. మహిషాసురుడు దేవలోకం ఆక్రమించాడు. దేవతల్ని యమయాతనలు పెడుతున్నాడు. అతడికి భయపడి కొండగుహల్లో తలదాచుకుంటున్నారు దేవతలు. యజ్ఞభాగాలు దేవతలకి చేరకుండా రాక్షసులే కాజేస్తున్నారు. లోకపాలకులకి దిక్కు లేకుండా ఉంది. అందుకనే నీ శరణు వేడుతున్నారు వీరు. కార్యగౌరవం పురస్కరించుకొని నేనే వీరిని తీసుకువచ్చాను. దేవతల కార్యసిద్ధి విచారించాలి నువ్వు. వీరి భారమంతా నీ మీదే ఉంది అన్నాడు.
నువ్వే వాడికి వరాలిచ్చి ఇంతవరకు తెచ్చావు నెమ్మదిగా అన్నాడు శివుడు. వరగర్వం వల్లే దేవతల మీద తిరగబడ్డాడు మహిషుడు. నువ్వే ఉపాయం అడుగుతున్నావిప్పుడు. మహిషాసురుడంటే మనమందరం భయపడవలసి వచ్చింది. ఆడదాని చేతగాని చావు లేదు వాడికి. ఏ ఆడది చంపగలదు వాణ్ణి? నా భార్య కానీ నీ భార్య కానీ రణరంగానికి వెళ్ళలేరు కదా. యుద్ధ కౌశలం ఎరుగరు వాళ్ళు. అంచేత వాళ్ళని పంపినా లాభం లేదు. ఇంద్రుడి భార్య అంతే, యుద్ధం చెయ్యలేదు. మరి మహిషుణ్ణి ఏ ఆడది చంపుతుంది? అంచేత మనమందరం విష్ణుమూర్తి దగ్గరికి వెళదాం. దేవకార్య సిద్ధి కోసం అతన్ని ప్రార్థిద్దాం. మన అందరిలోనూ బుద్ధిమంతుడు అతడు, సర్వసమర్థుడు. అతడే ఏదైనా ఉపాయం చెబుతాడు. కాదంటే అప్పుడు చూద్దాం. బాగుందంటే బాగుందన్నారు దేవతలు. అంతమంది తమ తమ వాహనాలెక్కి విష్ణు భగవానుడి దగ్గరికి బయలుదేరారు. బయలుదేరే ముందు శుభశకనాలు చూశారు వారు. శుభం కలిగించే చల్లని సుగంధ వాయువు వీచింది. పిట్టలు శుభం పలికాయి. ఆకాశం నిర్మలంగా అవుపడింది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 7వ అధ్యాయం సంపూర్ణం. మహిషాసురుడి కథ 8. త్వరగా వైకుంఠం చేరారు దేవతలు. దివ్య భవనాలతో వెలిగిపోతూ ఉంది వైకుంఠం. కోనేళ్లతోనూ నడబావులతోనూ నదులతోనూ ఎంతో అందముగా ఉంది. హంసలు, సారసపక్షులు, చక్రవాకాలు కలవరం చేస్తున్నాయి. నీళ్లల్లో, ఉపవాసాల్లో సంపంగులు, అశోకాలు, మందారాలు, పొగడలు, మల్లెలు, తిలకాలు, మామిళ్ళు, కురువకాలు మనోహరంగా ఉన్నాయి. కోకిలలు కూస్తున్నాయి. నెమళ్ళు ఆడుతున్నాయి. తుమ్మెదలు పాడుతున్నాయి. నంద సునందాది పారిషదులు భక్తి తత్పరులై స్తోత్రాలు చేస్తున్నారు. విష్ణుమూర్తిని అక్కడ భవనాలన్నీ రత్నాలు చెక్కి ఉన్నాయి. గోడలు బంగారప్పనితో దగదగలాడుతున్నాయి. భవనాలు ఆకాశమంటుతున్నాయి. గంధర్వులు గానం చేస్తున్నారు. దేవకన్యలు నాట్యం చేస్తున్నారు. కిన్నెరలు పాటలు పాడుతున్నారు. మునులు వేదమంత్రాలతో స్తుతిస్తున్నారు. వైకుంఠ ద్వారంలో జయ విజయులు కాపలా కాస్తున్నారు. వారి చేతుల్లో బంగారం బెత్తాలున్నాయి. మీలో ఒకరు లోపలికి వెళ్ళి బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు దర్శనానికి వచ్చారని విష్ణు భగవానితో విన్నవించండి అన్నారు. దేవతలు. విజయుడు లోపలికి వెళ్ళాడు. విష్ణుమూర్తికి నమస్కరించాడు. దేవతలు వచ్చిన వైనం విన్నవించాడు. దేవదేవా, దేవతలు దర్శనానికి వచ్చి ద్వారం దగ్గర నించున్నారు. బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరూ వేదవాక్యాలతో నిన్ను స్తోత్రం చేస్తున్నారు. ఉన్న పలాన లేచి బయటకు వచ్చాడు విష్ణుదేవుడు. చిక్కిపోయి నుంచున్న దేవతల్ని చూశాడు. దేవతలందరూ ప్రణామం చేశారు, స్తోత్రం చేశారు. దేవాదిదేవ, జగన్నాథ, సృష్టి స్థితి అంతకారక, దయాసముద్ర, శరణు రక్షించు అన్నారు. దేవతలారా, మధురంగా అన్నాడు విష్ణుమూర్తి. కూచోండి. అంతా కుశలమే కదా. మీ రాకకి కారణం ఏమిటి? మీరంతా విచారంతో ఔపిస్తున్నారేమి? నేను చెయ్యగలిగిన కార్యమేదైనా ఉందా? చప్పున చెప్పండి. పరంధామ, విన్నవించారు దేవతలు. దుష్ట మహిషాసురుడు అష్ట కష్టాలు పెడుతున్నాడు మాకు. వరం పొంది తనకి చావు లేదని విర్రవీగుతున్నాడు. ఎవ్వరినీ లెక్క చెయ్యకుండా ఉన్నాడు. దేవతల యజ్ఞభాగం తానే చెలాయిస్తున్నాడు. వాడికి భయపడి కొండ గుహల్లో తలదాచుకుంటున్నాం మేము. బ్రహ్మవరంతో దుర్జయుడుగా ఉన్నాడు వాడు. కార్యం గొప్పది కనుక నీ శరణు వేడవచ్చాం. రాక్షసమాయ తెలిసిన దేవుడివి నువ్వు. నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి. మహిషాసురుడు చచ్చే ఉపాయం నువ్వే ఆలోచించాలి. మగాడన్న వాడి చేతిలో వాడు చావడు. బ్రహ్మదేవుడి వరమది. వాణ్ణి యుద్ధంలో చంపగల ఆడది ఎవరు? పార్వతి చంపగలదా? లక్ష్మి చంపగలదా? శచీదేవి చంపగలదా? సరస్వతి చంపగలదా?
ఎవరో మదోన్మత్తుణ్ణి చంపగలరు, నువ్వే ఆలోచించు, దేవకార్యం నువ్వే సఫలం చెయ్యాలి అన్నారు. అవును, యుద్ధం చేసి ఇంతకి ముందే ఓడిపోయాం మనము. వాడు చావలేదు మన చేత. మన అందరి తేజస్సు పురస్కరించుకొని స్త్రీమూర్తి ఆవిర్భవిస్తే ఆమె యుద్ధం చేసి వాణ్ణి హతమార్చగలుగుతుంది. 1000 మాయలవాడు మహిషాసురుడు వరం వల్ల మదమెక్కి తిరుగుతున్నాడు కనుక పరాశక్తిని ప్రార్థించండి. మన అందరి తేజోంశలతో ఒక తేజఃపుంజ రూపిణిగా ఆవిర్భవిస్తుందామె. శివుని త్రిశూలము, నా చక్రము, ఇలా మన ఆయుధాలన్నీ ఆమెకిద్దాం. సర్వాయుధాలు పట్టుకొని ఆమె మహిషాసురుణ్ణి హతం చేస్తుంది. విష్ణుమూర్తి నోట్లో మాట నోట్లోనే ఉంది. బ్రహ్మ ముఖంలోంచి దుస్సహమైన తేజోరాశి బయటికి వచ్చింది. పద్మరాగమణిలా అందంగా ఉంది దాని దీప్తి. ఎర్రగా ఉంది రంగు, కొంచెం చల్లగాను కొంచెం వేడిగాను ఉందది. 1000 కిరణాలతో వెలిగిపోతూ ఉంది. చూసి శివుడు విష్ణుదేవుడు కూడా ఆశ్చర్యపోయారు. అంతలో శివుడి శరీరం నుంచి కూడా ఒక తేజస్సు బయటికి వచ్చింది. కరగపోసిన వెండిలా ఉందది. తీవ్రంగా ఉంది, దారుణంగా ఉంది, అద్భుతంగా ఉంది. చూడశక్యం కాకుండా ఉంది. రాక్షస భయంకరంగా ఉంది. దేవతలకు ఆశ్చర్యకరంగా ఉంది. పర్వతమంత విశాలంగా ఉంది. భయానకంగా ఉంది. తమోగుణం మూర్తివంతమైనట్టుంది. విష్ణుదేవుడి నుంచి కూడా ఒక తేజస్సు బయటికి వచ్చింది. సత్వగుణం మూర్తీభవించినట్టుందది. నీలవర్ణంతో వెలిగిపోతూ ఉందది. మరికొంతసేపటికి దేవేంద్రుడి శరీరంలోంచి ఒక తేజస్సు బయటికి వచ్చింది. చిత్రంగా ఉందది. సహించరాందిగా ఉంది. గుండ్రంగా ఉంది. త్రిగుణాత్మకంగా ఉంది. అలాగే కుబేరుడిలోంచి, యముడిలోంచి, అగ్నిహోత్రుడిలోంచి, వరుణుడిలోంచి అద్భుతమైన తేజస్సులు బయటికి వచ్చాయి. అలాగే తక్కిన దేవతల్లోంచి కూడా తేజోరాశులు బయలుపడ్డాయి. ఆ తేజస్సులన్నీ హిమాలయమంత కుప్పపడ్డాయి. చూసి దేవతలందరూ నిచ్చెరపోయారు. చూస్తూ ఉండగా ఆ తేజఃపుంజం నుంచి ఒక పరమసుందరి బయటికి వచ్చింది. దేవతలందరి తేజస్సుతో అవతరించిందామె. ఆ త్రిగుణాత్మక త్రివర్ణ స్వరూప సాక్షాత్తు లక్ష్మీదేవిలా అవుపడింది. 18 చేతులున్నాయి ఆమెకి. తెల్లగా ఉంది మొహం, నల్లగా ఉన్నాయి నేత్రాలు, ఎర్రగా ఉన్నాయి పెదవులు, రాగి రంగుగా ఉన్నాయి అరచేతులు. అందాల రాశిలా ఉందామె. దివ్యమైన నగలు పెట్టుకుంది. 1000 చేతుల భగవతి ఆమె. అయినా 18 చేతులతోనే ఉందిప్పుడు. రాక్షస సంహారం కోసం దేవతల తేజోరాశి నుంచి ఆవిర్భవించింది. జనమేజయుడు అడిగాడు మధ్యలో, మునీంద్ర, తేజోరాశి నుంచి దేవి ఆవిర్భావం వివరంగా వినిపించు. దేవతలలోంచి బయటికి వచ్చిన తేజస్సులు అలా రాశిగా ఉండిపోయాయా, కాక మళ్ళీ విడిపోయాయా? ఆ దేవి అవయవాలు వివిధ దేవతల తేజస్సుల ప్రకారం వివిధ వర్ణాలతో ఏర్పడ్డాయా, కాక ఒకే రంగుగా తయారయ్యాయా? మొగము, ముక్కు, కళ్ళు వివిధ దేవతల తేజస్సుతో వివిధ విధాలుగా తయారయ్యాయా, కాక సమిష్టి రూపంగా తయారయ్యాయా? దేవతల్లో ఎవరెవరు ఏ ఏ ఆయుధాలిచ్చారామెకి, ఎవరు ఏ నగలిచ్చారు? నీ నోట ఎంత విన్నా తృప్తి కలగకుండా ఉంది దేవీ చరిత్ర. మధురమైన మాటలతో ఇలా అందుకున్నాడు వ్యాసముని. నువ్వు కోరిన ప్రకారం విస్తరించి వివరిస్తాను విను. భగవతి స్వరూపం బ్రహ్మ, విష్ణుమూర్తి, శివుడు, దేవేంద్రుడు ఎవడు వర్ణించలేడు. నేనే మాత్రం ఆమె విష్ణు భగవానుడి సంకల్పంతో ఆవిర్భవించింది. అయితే నా శక్తి వంచన లేకుండా వివరిస్తాను నీకు. దేవకార్యం కోసం ఎన్నో దివ్య రూపాలు ధరిస్తుందామె. నాటకంలో నటులు వివిధ రకాల పాత్రలు ధరిస్తారు. అదిగో అలాగ అనేక రూపాలు ధరిస్తుందామె. నిర్గుణ స్వరూపిణి ఆమె. అయినా దేవకార్యం కోసం సుగుణ స్వరూపం ధరించింది. నిర్వహించవలసిన పనిని బట్టి రకరకాల పేర్లు వచ్చాయామెకి. దేవతల తేజఃపుంజం నుంచి ఆవిర్భవించిన ఆమె స్వరూపం నా సాధారణ బుద్ధిని అనుసరించి వర్ణిస్తాను. శివుడి మొహం నుంచి వెలువడిన తేజస్సు ప్రకారం ఆమె మొహం శ్వేతవర్ణంగా తయారైంది.
అందం విశాలంగా తయారైంది. యముడి తేజస్సుతో ఆమె కేశపాశం నల్లగా సన్నగా నొక్కులు తీరి ముచ్చటగా తయారైంది. అగ్నిదేవుడి తేజస్సుతో ఆమెకు 3 నేత్రాలు ఏర్పడ్డాయి. 3 నేత్రాలు ఒకటి నల్లగా, ఒకటి ఎర్రగా, ఒకటి తెల్లగా ఏర్పడ్డాయి. ఉభయ సంజల తేజస్సుతో నల్లని కనుబొమలు ఏర్పడ్డాయి. మన్మధుడి కోదండంలా ఉన్నాయవి. ఎంతో నిగనిగలాడుతూ ఉన్నాయవి మనోహరంగా. మన్మధుడి ఉయ్యాలల్లా ఉన్నాయామె చెవులు. అంత పొడవు కాక అంత పొట్టి కాక సమంగా తీర్చినట్టున్నాయవి. వాయుదేవుడి తేజస్సుతో ఏర్పడ్డాయి ఆమె నాసిక. కుబేరుడి తేజస్సుతో ఏర్పడింది. నువ్వు పువ్వులా ఉందది, స్నిగ్ధంగా అందంగా ఉంది. దక్ష ప్రజాపతి తేజస్సుతో ఏర్పడింది దంతపంక్తి. కుంద పుష్పాల్లా కూర్చిపెట్టినట్లు ఉజ్వలంగా సుందరంగా ఉందది. అరుణుడి తేజస్సులో ఏర్పడింది కింద పెదవి. కుమారస్వామి తేజస్సుతో ఏర్పడింది మీది పెదవి. 2 ఎర్రగా ఎంతో అందంగా ఉన్నాయి. విష్ణుదేవుడి తేజస్సుతో ఆమె 18 చేతులు ఏర్పడ్డాయి. వస్తువుల తేజస్సుతో వేళ్ళు ఏర్పడ్డాయి. పద్మపుష్పాల రంగుతో ఎర్రగా ఉన్నాయవి. చంద్రుడి తేజస్సుతో ఏర్పడ్డాయి స్తనాలు, ఎత్తుగా ఉన్నాయవి. ఇంద్రుడి తేజస్సుతో త్రివళి మధ్య భాగం ఏర్పడింది. వరుణుడి తేజస్సుతో ఆమె తొడలు ఏర్పడ్డాయి. భూదేవి తేజస్సుతో విశాలమైన నితంబం ఏర్పడింది. అలాగే ఇతర దేవతల తేజస్సులతో ఇతర భాగాలు ఏర్పడ్డాయి. పరమ సుందరంగా ఉందామె, పరమ మధురంగా ఉందామె కంఠం. సర్వాంగ సుందరి ఆమె, అందమైన చూపులామెవి. మహిషాసురుడి బాధలు భరించలేక బాధపడుతున్న దేవతలు ఆ మహాలక్ష్మిని చూసి పరమానందం పొందారు. దేవతలారా, విష్ణుమూర్తి అన్నాడు, ఈ దేవికి మీ ఆయుధాలు అర్పించండి, మంచి నగలు సమర్పించండి. శ్రీదేవీ భాగవతం 5వ స్కందంలో 8వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేజ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని తన్నిహంతు. ఓం శాంతి శాంతి శాంతి. విశ్వభారతి యూట్యూబ్ వీక్షకులందరూ నా ఛానల్ని ఆదరిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ